బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇక మళ్ళీ రాదని ఆలోచనే ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్‌కు ఇక సహకరించకపోవచ్చు ఈ రాష్ట్ర ప్రజలు. హ్మ్. కాబట్టి ఈయన వయస్సు దృష్ట్యా కడియం శ్రీహరి గారి వయస్సు దృష్ట్యా ఇంకోసారి ఎన్నికల్లో నిల్చోవడం కష్టమే కాబట్టి ఇప్పుడున్న పీరియడ్‌లోనే తన అయినటువంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయంతోటి తన వ్యక్తిగతంగా మనసును చంపుకొని కూడా కాంగ్రెస్‌లోకి పోయిండని మేము భావిస్తున్నాం. ఇప్పుడు గతంలో రాజా గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగించిండు. సో, కొన్ని కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్‌లో ఎళ్ళిపోవడం జరిగింది. సో, అక్కడ ఎళ్ళిపోయిన తర్వాత అతనికి గుర్తించలేకపోయిండు. ఎందుకు పోయినట్టు ఇప్పుడు ఏ విధంగా చూస్తారు దీన్ని? రాజయ్య గారు వ్యక్తిగతంగా మంచోడే కానీ, ఆయనకు అభివృద్ధి చేయాలనే కాంక్ష లోపలున్నా గూడా, ఆయన పరిస్థితులకు అనుకూలంగా ఆయన అభివృద్ధి చేయలేకపోయిండు. ఈ ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గాన్ని. ఒక కామన్‌గా వచ్చే నిధులనే తప్ప ఎమ్మెల్యే